నమస్కారం. ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి ఏం లేదు. ఆ? అందరికీ అందరికి జీరోనే ఉంది. ఉమ్. నాకు తెలిసిన ప్రకారం అంతా అంత జీరో ఉంది. పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? పరిపాలన ఏముందన్న, పరిపాలన ఏం లేదు. ఆ? అందరు ఒకరికొకరు కొట్టుకొని చేస్తారు తప్ప ఇంకా వేరే సమస్య ఏం లేదు. ఓకే. అర్థమైందా? గతంలో బీఆర్ఎస్ బాగుందా ఇప్పుడు కాంగ్రెస్ బాగుందా? బేరస్ అయితే ఉన్నది, ఉమ్. ఉన్న కాడికైతే ఉన్నది. ఉమ్. ఇక దానికి నేను చెప్పన అవసరం లేదు కానీ ఉమ్. ఉన్న కాడైతే ఉన్నది. ఇక మరి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కూడా విచారణకు హాజరైంది కదా ఈరోజు కాళేశ్వరం సంబంధించి ఏం జరుగుతుంది అంటారు? కేసీఆర్ దిగిండంటే దానికి తిరుగులేదన్న, అంతేనా? తిరుగులేదు. కేసీఆర్ దిగినట్టు తిరగలేదు. కేసీఆర్ దిగినట్టు తిరగలేదు. దానికి మీరు అర్థం చేసుకోవాలి. ఉమ్. మరి ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు కవిత కూడా కొట్లాడుతాం కదా పార్టీ పెడతా అని చెప్పి. కవితమ్మ కొట్లాడుతుంది కానీ ఎంత కేటీఆర్ పడతలే కదా. కేటీఆర్ కవిత లాస్ట్కి వస్తే కేటీఆర్ కిందికి వస్తుంది ఆమె. అంతేనా? ఆయన కేటీఆర్ అంటే కేసీఆర్ గురువే. ఆమె కాదు, ఆమె లేదు, ఆయన లేదు పని కాదు. అంతేనా? ఇది మాత్రం గ్యారెంటీ సరే, రైట్ అన్న, థాంక్యూ. 100% గ్యారెంటీ సరే. ఓకేనా? అర్థమైందా? ఇక మనకు రాని ఉమ్. దానికి ఉంటుంది. అర్థమైందా? ఇక మరి ఎందుకంటే మీరు చెప్తున్నా ఓవర్కేస్తారు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఓవర్కేస్తారు ఓటు కేసీఆర్కి ఇస్తానా? అంతే. ఏదున్నా 100 కేసీఆర్కి ఇస్తాను నేను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? బాగాలేదు. ఓకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదంటారా? ఎందుకట్లా? కేసీఆర్ ఉండేదే మంచిగా ఉండే పనులు. అంతేనా? పనులు లేవు ఎవరికి? సరిగ్గా లేదు. ఎందుకట్లా ఎవరికి పనులు లేకుండా ఎందుకట్లా అయిపోయింది? సరే సిటీలో అంటే రియల్ ఎస్టేట్, ఊర్లలో ఏమైంది? ఊర్లలో కూడా పని నడుస్తలేదు, బంద్ ఉంది. ఎక్కడ పని లేదు. కేసీఆర్ ఉండేది బాగుండే, అన్ని పనులు ఉండే. ఇప్పుడు ఏ పని లేదు. మీరు ఏం చేస్తారు పని? కూలి పని చేస్తాం. ఇప్పుడు లేదా మీకు పని? లేదు, ఒక 2 రోజులు ఉంటే 4 రోజులు ఉంటలేదు. కేసీఆర్ ఉండేది బాగుండే పనులు. ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళీ ఎన్నికలు వస్తే ఎవరికి వేస్తారు ఓటు? మళ్ళీ కేసీఆర్కి ఇస్తాము. అంతేనా? అంతే. టీఆర్ఎస్కే. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ ఇవి వస్తున్నాయా మీకు? ఫ్రీ బస్ అంటే మహిళలకు ఉంటాయి, మీ ఇంట్లో మహిళలకు. ఫ్రీ కరెంట్ ఉందా? ఉంది, కానీ మీకు మంచిగా అనిపిస్తలేదు. ఫ్రీ కరెంట్ ఉన్నా కూడా మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు? మెయిన్ గా దందా ఎందుకు లేదు? పనులు ఎందుకు లేవంటారు? పనులు ఉంటాయి కదా, మెయిన్ పనులు ఎందుకు లేవంటారు? ఎందుకే మొత్తం ఒకటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయింది, అన్ని పనులు బంద్ అయింది. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూడా గొడవలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు కవిత కూడా ఆమె బయటికి వచ్చి పార్టీ పెడుతున్నది, కేటీఆర్ తో కొట్లాడుతుంది. కేసీఆర్ మా నాయకుడు అంటుంది. కేటీఆర్ కి నాయకత్వం ఇవ్వడం ఇష్టం లేదంటారా? కవితకి ఏమనిపిస్తుంది? కేటీఆర్ ఉండాలా, కవిత వద్దు. కవిత వద్దా? కేటీఆర్ ఉంటేనే బాగుంటాయి. కేటీఆర్ ఉండాలి. ఓకే. ఎందుకు కేటీఆర్? ఎందుకు? ఆయనకు జర అనుభవం ఉంది కదా, చేస్తారు మంచిగా చేస్తారు. ఈమెకి అంత అనుభవం లేదు. ఎట్లయినా కేటీఆర్ ఆయన ఉన్నాడు కదా 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు, ఆయనకి తెలుసు రాజకీయ గురించి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి? ఆయన అసలు బాగాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. అంతేనా? అంతే. ఎందుకట్లా? ఈయన వచ్చేప్పటి నుంచి ఒక పనులు నడుస్తలేదు. మాది మా కూలి పని చేసుకునేటోళ్ళు అసలు మాకు పనే లేదు. మేము చేస్తేనే పైసలు మాకు. మేము చేసే పని అసలు నడుస్తలేదు. రాయి కొట్టేటోళ్ళు మేము. రాయి పని అసలు లేదు. ఇల్లు కడితే కానీ మా పని నడిచేది. మొత్తం ఆయన హైడ్రా కానీ మొత్తం బంద్ చేసి అంత పనులు నడుస్తలేదు. ఈ మిషన్ కోర్లు అది బంద్ అయింది. అసలు మా దందానే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా నడిచింది మాకు. ఆయన ఉన్నప్పుడు. ఈయన వచ్చినప్పటి నుంచి మాకు దందానే లేదు. చాలా కష్టమై అనిపిస్తుంది. ఓకే. ఏడైనా అదే మా పని. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూడా గొడవలు నడుస్తున్నాయి కదా. కవిత నేను పార్టీ పెడతా, నాకు కేటీఆర్ నాయకత్వం వద్దు, కేసీఆరే కావాలా? ఆమెకి ఏమి తెలియదు అన్న. ఈయననే ఉండాలా, కేటీఆర్ ఉండాలా. కవిత వద్దా? కవిత వద్దు. ఎందుకు? ఆమెకి ఏం తెలియదు. ఈయన కేటీఆర్కే అనుభవం ఉంది. కేటీఆర్ కంటారా కేసీఆర్ కా? ఇద్దరికి తండ్రి కొడుకులకి ఇద్దరికి ఏదో ఒకరు ఉన్నా పర్లేదు. ఇద్దరు ఉంటే పర్లేదు. ఆమెకి ఏం తెలియదు. ఆమె వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నట్టే ఆమె వస్తే. అంతేనా? అంతే. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అంటారా? తెలుసు కానీ ఆయనకి పనులు నడతలేదు కదా. ఇప్పుడు అన్న మనకు పెద్దగా వచ్చినప్పుడు అంటే నలుగురికి పని ఇవ్వాలా, చూసుకోవాలా. నువ్వు అది ఇస్తా ఇది ఇస్తానని వాళ్ళకి చూపిస్తే పని చేసేటోళ్ళకి పనులు లేదుగా. అది లేదు. మహిళలకు బస్సు ఫ్రీ ఒకటి, కరెంటు ఫ్రీ, ఇది 2 ఉంది. 500 గ్యాస్ ఇస్తున్నాడు, అది లేదు.
980 రూపాయలు ఇచ్చి గ్యాస్ కొంటున్నా. ఇప్పుడు 500కి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏడాదిన్నర అయిందా ఆయన వచ్చి? పైసలు బ్యాంకులు వస్తాయని అది వస్తలేదు. కరెక్ట్ వాళ్ళు గ్యాస్ వాళ్ళు 980 రూపాయలు తీసుకుంటారు. 500కి అన్నాడు, ఏడి 500? అది లేదు. సో మొత్తానికి మళ్ళీ కేసీఆర్ కావాలంటారు మీరు? కేసీఆర్ ఎన్నికలు వస్తే ఎప్పటికి ఇస్తారు? కేసీఆర్కి ఇస్తాం. అంతే. సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ పనితీరు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం బాగాలేదు సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఫ్రీ కరెంట్ ఇస్తుండు, మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తారు సార్. కరెక్టే, ఇచ్చి లాభం ఏముంది సార్? పనులు నడవాలి కదా. ఫ్రీ బస్సు వల్ల మనకు ఆదాయం ఏముండదు కదా. ఆదాయం ఉంటేనే కదా మనం కుటుంబాన్ని పోషించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు ఏ పని లేదు సార్. రాయిగొట్టే పని తప్ప మాకు ఏ పని తెలియదు. ఎటన్నా పనికి పోవాలన్నా కూడా మనకు పని తెలిస్తే కదా సార్ మనం పోయి పని చేసుకోవాలి. అట్లే మహిళలకు 2000 ఇస్తా అన్నారు. అట్లే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. నేనైతే 2 సార్లు 3 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటారు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, రెంట్ కొంటున్నాం. అది ఓనర్ల పేరు మీద 2 మీటర్లు 3 మీటర్లు ఉన్నాయి. అది వాళ్ళ పేరుకే వస్తుంది. మనమైతే కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. ఇల్లు లేదని 2-3 సార్లు దరఖాస్తు పెట్టుకున్నా కూడా రాలేదు సార్. మరి ఉన్న వాళ్ళకే వస్తుంది సార్, లేని వాళ్ళకి వస్తలేదు. మరి ఎట్లుంటే ఏం చేద్దాం సార్? మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన బాగాలేదంటారు. అవును సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన ఎట్లుండే? బాగుండేది సార్. మంచిగా రాయిపోయింది. అప్పుడు పని బాగా నడిచింది. మాకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండేది. వచ్చినప్పటి నుంచి ఏ ప్రాజెక్టులు ఏ పనులు నడుస్తలేవు సార్. మాకు కూడా రాయి కొట్టింది అట్టనే ఉంటుంది. మాకు వేరే బతుకు తీరు లేదు సార్, అదొకటే. కాబట్టి ఇక మేము ఏం చేయలేము సార్. నెక్స్ట్ సార్ ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ సార్కి వేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ సార్కి ఓటేస్తాం. కేసీఆర్కి వేస్తారా? అవును సార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందన్న? ఏముంది, తినడానికి వెళ్తలేదు. రాయి కొట్టిన రాయి పోతలేదు, ఏం మాల్ పోతలేదు, ఏం పోతలేదు, తినడానికి వెళ్తలేదు. రేషన్ కార్డులు అవి ఇస్తామని అవి లేదు, ఏది లేదు. ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఏమి ఇస్తారు? చెప్పు. ఉన్న వాళ్ళు పోతారు పైసలు, లేని వాళ్ళకి ఏమన్నా లేవు. ఏ పనులు లేవు, మట్టి పని లేదు, ఏ పని లేవు. సంవత్సరం వద్ద అయింది. కారం కట్టేది తినుకుని బతున్నాం. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. అంటే ఎందుకు లేకుండా పోయిందా పని? రాయి పని అంటే నా బిల్డర్లకు పర్మిషన్ లేవు, ఏమి లేవు, ఏది లేదు. వాళ్ళు అమ్మితేనే కదా, బిల్డర్లు అమ్మితే కొంటేనే కడితేనే మాకు రాయి పని పోతుంది, రాయి పోతుంది. వాళ్ళు కట్టినప్పుడు మేమేడికి ఏడేసుకోవాలి. కొట్టిన రాయి అంతా కోరలేని పడుతుంది, వాళ్ళకి ఇచ్చుకోవాలి. మైనింగ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆపుతారు. మేమేం చేయాలి? ఏదైనా అంటే అది దాంట్లో నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నల్ల అయితే మంచిగా వస్తుంది, అసలు నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ ఉన్నాడు, పథకాలు బాగుండే, నీళ్ళు బాగా వస్తాయి. నీళ్ళు అయితే ఆ పథకం వచ్చు, పనులు కూడా బాగా జరిగినాయి. ఈయన వచ్చినప్పటి నుంచి అయితే తినడానికి వెళ్తలేదు. మాకు ఉన్న వాళ్ళకి మంచిగానే వస్తున్నాయి, లేని వాళ్ళకి లేదు. కవిత కూడా ఆమె బయటకు వస్తానది, పార్టీ పెడతాన్నది. పెట్టుకొని వాళ్ళు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, సంపాదించుకుంటారు, లోపల వేసుకుంటారు. లేని వాళ్ళకి ఏమి ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇచ్చిర్రా? ఇస్తా అని రాపించి వచ్చినాయి, మాకు పంచలే. వాళ్ళు ఉన్నోని లేనో చూసి ఇవ్వాలా. ఉన్నోనికి వస్తున్నాయి, లేనోనికి వస్తున్నాయి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎట్లా పాలన ఎట్లుంది? పరిపాలన ఏం బాగాలేదండి. ఇంతకుముందు కేసీఆర్ ఉండగా బాగా చేసిండు, నీళ్ళు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఏదైనా కష్టం చేసుకుందామన్నా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏ పని చేద్దామన్నా దేనికి లేదు. పొద్దున్న లేస్తే పొద్దు మీద కూలీ వేసుకొని బతుకుదామన్నా కూడా దొరుకుతలేదు, కూలీలు కూడా దొరుకుతలేదు. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది చాలా ఇబ్బంది, అంటే ఇబ్బంది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పాలన ఏం బాగాలేదంటారు? పాలన బాగాలేదు. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటారు? ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉండగా అదోటి ఇదోటి చేసిండు. పబ్లిక్కు ఏదో ఇంత సాయం చూపించిండు, ఏదో కూలీ నాలి చేసుకొని బతికిరు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేద్దామన్నా కూడా చేయలేకపోతున్నాం. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఐటీ అని తెచ్చి ఎక్కడ ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేసుకొని బతుకుదామన్నా కానీ, ఏదైనా కట్టుకొని చేద్దామన్నా, బిజినెస్ చేసుకుందామన్నా కూడా ఐటీ తెచ్చి ఐటీ రంగంలో మొత్తం ఏది ఎక్కడ రియల్ ఎస్టేట్ నడవకుండా చేసేసిండు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా చాలా అంటే చాలా బేకారు ఉన్నది. మళ్ళీ వస్తే కేసీఆర్కే రావాలి, కేసీఆర్కే ఓటేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.